మదనపల్లె పోలీసులు తనకు న్యాయం చెయ్యకపోతే చావు తప్ప వేరే మార్గం లేదు. తన చావుకు స్థానిక చీకలగుట్టలో కాపురముంటున్న గమరేశ్వర్, స్వర్ణలతలే బాధ్యులని డబ్బు బంగారం తీసుకున్న మోసకారుల ఇంటి ముందు మంగళవారం నిరసన ధర్నా చేసిన హిజ్రా స్వాతి ఆరోపించారు. బుధవారం ఆమె స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ తన తోడబుట్టిన అక్క వెంకటలక్ష్మి తన ఇద్దరి ఆడబిడ్డల కోసం కొన్న బంగారం డబ్బు మాయమాటలతో తీసుకున్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. నేను ఇక్కడ ఒక 12 ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటూ నా జీవనం నేను సాగించుకుంటూ ఉన్నాను. నేనేదో చిన్న చిన్న చీరలు అమ్ముకుంటూ మిషన్ కుట్టుకుంటూ నా జీవనోపాధి జరుగుతూ ఉన్నది. అలాంటప్పుడు నాకు దేశగిరి డమరేశ్వరు, స్వర్ణలత అనేవాళ్ళు నాకు పరిచయం అయ్యారు సార్. వాళ్ళతో కూడా నాకు చిన్న చిన్న ఫైనాన్షియల్ లావాదేవీలు జరుగుతూ ఉండేవి. అప్పుడు నేను అలా జరుగుతున్న సమయంలో వాళ్ళకి అవసరం ఉందని చెప్పేసి ఏదో ఒక ముఖ్యమైన డబ్బుల పరంగా అవసరం ఉంది అంటే 90 డాక్యుమెంట్స్ బంగారము ఇచ్చాను సార్ వాళ్ళ అవసరాలకి. అది నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి అడుగుతుంటే వాళ్ళు నా మీద తిరగబడుతూ, నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్ ఈ విషయం మీద అయ్యి. దానికి నా మీద తిరగబడుతూ మేము ఇయ్యలేము అని అంటున్నారు. నేను ఇచ్చినట్టు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. డబ్బుల పరంగా కూడా నా దగ్గర వాళ్ళకి నాకు లావాదేవీలు ముందు నుండి ఉన్నాయి సార్. ఆ చనువుతోటి ఆ నమ్మకం కొద్దీ నేను బంగారము, ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇది చూస్తున్నారంటే వాళ్ళతో నాకు ఫోన్ ట్రాన్సాక్షనే 47 లక్షలు ఉంది సార్. వాళ్ళ అవసరాలకే నా దగ్గరకు వచ్చి తీసుకునేవారు సార్. ఇప్పుడు నాకు ఇవ్వడానికి వాళ్ళకి స్తోమత లేక తిరగబడుతున్నారు ఇమ్మన్నందుకు. పోనీ క్యాష్ పరంగా నేను ఫైనాన్షియల్గా అది తర్వాత మాట్లాడినా నా గోల్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మంటే మేము అని నా మీద తిరగబడుతూ నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు సార్. దానికంటూ నా దగ్గర ఒక ఎవిడెన్స్ వీడియో కూడా ఉంది. నేను ఇది పట్టుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందించట్లేదు సార్. నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని, ఉన్నతాధికారులని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ కనుక మీరు ఏదైనా చేయలేకపోతే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేదు. నా బిడ్డలు నన్నే నమ్ముకుని 2 ఆడపిల్లలు నేను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను సార్. వాళ్ళకి నాకు థ్రెడ్ ఉంది సార్. నాకు నా మీదకి ఇప్పటికే అటాక్ జరిగింది. దాని పరంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చినానండి స్టేషన్లో. దానికి సరిగ్గా స్పందించట్లేదు. దీన్ని ఒక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని నేను ఇప్పుడు ఈ మీడియాకి వచ్చి నేను సవినయంగా కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరుగుతుందనే తలంచి ఇక్కడ మీడియా ముందుకు వచ్చినాను సార్. నాకు ఏదైనా సహాయం చేయండి. వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా సాక్ష్యాలన్నింటినీ డబ్బుతో కొనేసి నన్ను తప్పించాలి. ఎందుకంటే నేను అడిగింది ఇమ్మన్నందుకు నా మీద హత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్. దీనికి మీరు నాకు న్యాయం జరిగేటట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. లేని పక్షాన నేను దేశగిరి డమరేశ్వర్, స్వర్ణలతలే నా చావుకి కారణం అవుతారు సార్. నేను చనిపోవాల్సి వస్తుంది సార్. నాకు మీడియా మిత్రుల ద్వారా నాకు ఉన్నతాధికారుల నుండి నా పేపర్లు, నా గోల్డ్ ఇప్పించి ఇవ్వండి సార్. ఎందుకంటే నన్నే నమ్ముకుని నా బిడ్డలు ఉన్నారు. నేను అప్పుల పాలైపోయినాను సార్. అవన్నీ తీర్చుకోవాలంటే ఇవి ఏదన్నా చేసి నేను గడ్డను పడాలని ఆశిస్తున్నాను సార్. సార్, ఈ బంగారం అంతా నా ఒక్కదాందే కాదు, మాకు కువైట్లో 15 ఏళ్ళ నుండి ఉంది సార్. తన బిడ్డలు నా దగ్గర చదివించుకుంటాంది, నేనే చదివిస్తున్నాను. వాళ్ళకంటూ ఆధారంగా ఉంటుందని ఆ బంగారం అంతా కొన్నది సార్. దాని ప్రూఫ్స్, దాని స్లిప్స్, కొన్న స్లిప్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలన్నీ నా దగ్గర క్షుణ్ణంగా ఉన్నాయి. అవన్నీ పరిశీలించి ఉన్నతాధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.